ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ప్రియమైన వాళ్ళారా, భక్తుడైన పేతురు గారు సెలవిస్తున్న మాటలు మన ప్రభువు అయిన ఆ రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అనుగ్రహించు కృప మరియు జ్ఞానము, ఆ రెండు విషయముల యందు అభివృద్ధి పొందండి అని ఆయన బోధిస్తున్నారు. ఈ ఉదయకాలం ముందు ఒకసారి ఆలోచించండి. మానక ఆయన కృప చూపించే కృపామయుడు. మానక, ఎందుకంటే పర్వతాలు తొలగినా మెట్టలు తత్తరిల్లినా నా కృప ఎన్నటికీ విడిపోదు అని దేవుడు వాగ్దానము చేవాడు. అంతేకాదు, నిత్యమైన కృపతో ఎల్లప్పుడూ కూడా మనకు వాత్సల్యమును చూపుతున్నాడు. ఆయన కృపయందు జ్ఞానమందు అభివృద్ధి పొందాలి. చూడండి, భక్తుడైన దానియేలు, అలాగే భక్తులైన షద్రక్, మెషక్, అబేద్నెగో వారికి ప్రాణ అపాయమైన శ్రమ వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో దేవుని కృప మాత్రమే వారిని కాపాడగలిగిందండి, మరి ఏదీ కాదు. ఒక మాటలో చెప్పాలంటే దేవుని కృపయందు వారు అభివృద్ధి పొందారు. సింహాల గుహలోకి వెళ్ళిన దానియేలు మరి ప్రాణాలతో బయటపడ్డాడంటే కారణము అది దేవుని కృప. మండుచున్న వేడిమి కల అగ్నిగుండములో వారు షద్రక్, మెషక్, అబేద్నెగోలు బయటపడ్డారంటే, సజీవముగా తిరిగి వచ్చారంటే కేవలము దేవుని మహాకృప. అందుకనే దేవుని కృపయందు అభివృద్ధి పొందాలి. అంతేకాదు, జ్ఞానమందునండి. దేవుడు ప్రతి ఒక్కరికి జ్ఞానము ఇచ్చేవాడు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, జ్ఞానము కలిగిన వాడు తన ఇల్లు కట్టుకుంటాడు అని. జ్ఞానవంతురాలు చూడండి, అతి జ్ఞానం వేరు, లోక జ్ఞానం వేరు, కానీ దేవుని జ్ఞానం వేరండి. ఎప్పుడైతే దైవ జ్ఞానమందు అభివృద్ధి పొందాలి, దేవుని జ్ఞానమందు ఎప్పుడైతే దేవుని జ్ఞానం ఏం చేస్తుందంటే తొట్టిల్లిపోకుండా, తప్పిపోకుండా ఎల్లప్పుడూ కూడా కాపాడుతుంది. దేవుని జ్ఞానం కావాలంటే భయభక్తులు కలిగి ఉండాలి దేవుని యందు. అందుకని భక్తులు చెప్తున్నాడు, కృపయందు జ్ఞానమందు అభివృద్ధి పొందు. కాబట్టి మన ప్రభువును రక్షకుడును ఆ నజరేయుడైన యేసుక్రీస్తు వారు అనుగ్రహించు కృపా జ్ఞానము ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.